మహాపురుషులందరూ ఒక్కదాని యందు సమస్త తత్వాన్ని దర్శనం చేశారు. అది దీపము యొక్క వైభవాన్ని పొందడం అంటే. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నాడైన. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగ గరగిన గట్టి అనగా అన్నాడు. ఆ సూర్యబింబం నాకు ఎలా కనపడుతోందో తెలుసా? బ్రహ్మగారిని విష్ణువుని శివుణ్ణి కలిపి ముగ్గురిని కలిపి ముద్ద చేసి ఆ ముద్ద తీసుకొచ్చి ఆకాశంలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అన్నాడు. అది పరబ్రహ్మపు ముద్ద, అందులోంచి వేదమన్న తీగ పుట్టిందన్నాడు. అంత గొప్పగా పరమేశ్వర తత్వాన్ని ఏ రూపాన్ని చూస్తే ఆ రూపంలోనే మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతం చేస్తూ అష్టమ స్కంధంలో. కాబట్టి వాళ్ళు అనుభవించారు, వాళ్ళకు ఉన్నది ఆ ఒక్క పరమాత్మ. ఆయన వాళ్ళతో ఆడుకున్నాడు. వాళ్ళకి ఆయన ఎలా అనుగ్రహించాలంటే అలా కనపడ్డాడు. ఒకనాడు స్థితికారుడై రక్షణ చెయ్యవలసి వస్తే చక్కగా పట్టుపీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదాపద్మములతో అనుగ్రహించాడు. చిన్ని పిల్లవాడిగా కారాగారంలో పుట్టినప్పుడు అనుగ్రహించాడు. జలధరదేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి అంటారు కృష్ణావతార ఘట్టంలో. అసలు పొంగిపోయింది వసుదేవుడో పోతనగారో అర్థం కాదు. ఆ శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని చూసి పొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే పంచాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తూ శ్రీ మహావిష్ణువు దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు. లీలాశుకుడు చెప్పుకున్నాడు, శైవావయం నఖల తత్రు విచారణీయం పంచాక్షరీ జపపరానితరాం తథాపి చేతోస్మదీయమతసీ కుసుమావభాసం స్మేరాననం గోపవధూ కిశోరం అన్నాడు. నేను ఏమీ అనుమానం లేదు, పరమశైవుణ్ణి, శివభక్తుణ్ణి. కాబట్టి శైవావయం నఖల తత్ర విచారణీయం. మీరెందుకు తలకాయలు కొట్టుకుంటారు? నేను శైవుణ్ణి. పంచాక్షరీ జపపరానితరాం తథాపి, నేను ఎప్పుడూ పంచాక్షరీ చేస్తా. పంచాక్షరీ మహామంత్రం చేస్తుంటే నా మనసు ఏది ఊహిస్తుందో తెలుసా? చేతోస్మదీయమతసీ కుసుమావభాసం, అతసీ పుష్ప సంకాశం హరనూపుర కుండలం అంటాం కదా. అతసీ పుష్పం ఎలా ఉంటుందో అలా మెరిసిపోయేటటువంటి నల్లని చిన్ని కృష్ణుడు నాకు కనపడుతూ ఉంటాడు. ఆ కృష్ణుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాను, పంచాక్షరీ జపం చేస్తూ ఉంటాను. దర్శనం ఇచ్చాడా లేదా? శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఇవ్వలా? వ్యాస భగవానుడు పోతన గారు అనుభవించినటువంటి దానికన్నా ఎక్కువగా అనుభవించాడు లీలాశకుడు కృష్ణుడి యొక్క లీలల్ని. కాబట్టి ఆ పరిపక్వత, అంతటా నిండిపోయినటువంటి ఆ తేజోస్వరూపమైనటువంటి పరమేశ్వర దర్శనాన్ని పొందగలగడం గొప్ప. శంకరులు లక్ష్మీదేవిని పిలిచారు. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అప్పటికి సన్యాసం తీసుకోవాలి ఆ పిల్లవాడు. వెళ్ళి వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి లక్ష్మీదేవిని పిలవలసి వస్తే శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అమ్మా గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి అన్నారు. ముగ్గురు మూర్తుల యొక్క శక్తి స్వరూపాలని పెట్టి పిలిచారు. పిలిస్తే లక్ష్మీదేవి వెంటనే పలికి కనకధార కురిపించలా? అది అంతటా నిండిపోయిన పరమాత్మని కాంతి స్వరూపంగా, ఆ కాంతి ఎందే అన్నీ ఉన్నాయి. అసలు ఆ కాంతి ఎందే నీకు కనపడుతున్నాయి. ఆ కాంతి నీకు ఎలా కావాలంటే అలా కనపడుతుంది. అలా ఉండగలిగినటువంటి ఆ తేజోరూపమైన పరమాత్మని నేను ఆరాధన చేస్తున్నాననేటటువంటి ఆంతర సంస్కారాన్ని పొందడం, 10 మెట్లు పైకెక్కి నిలబడి అంతటా ఈశ్వర దర్శనం చెయ్యగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకోగలగడానికి ప్రతీక కార్తీక దీపం. అందుకే కార్తీక దీపం అని ప్రత్యేకంగా పిలవడానికి కారణం అది.
ఆ హృదయ సంస్కారం అబ్బాలని కాదు. నేను మీతో ఒక మాట మనవి చేశాను. సమస్త ప్రాణుల యొక్క విభూతిని మనం వాడుకుంటున్నాం కాబట్టి అన్ని ప్రాణులకు కూడా ఈశ్వరానుగ్రహాన్ని కల్పించవలసినటువంటి అవసరం మనుష్య ప్రాణికి ఉన్నది. అందుకే భూతయజ్ఞము అని ప్రత్యేకంగా ఒక యజ్ఞం మనకి విధింపబడింది. అన్నం తినే ముందు నేను 4 కాకులకు కూడా 4 మెతుకులు వేసి, కుక్కకి 2 మెతుకులు పెట్టి, ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టి అప్పుడు నువ్వు తినాలి తప్ప నీ ఒక్కడి కొరకు అని నువ్వు వండుకుని తినకూడదు. ఇంట్లో అన్నం మిగలాలి, మిగిలిన అన్నం భూతములకు అందాలి అని చెప్పింది శాస్త్రం. ఎందుకని అంటే అవన్నీ తమకి ఏ విభూతులు ఉన్నాయో ఆ విభూతులతో నిన్ను సేవిస్తున్నాయి. ఓ గుర్రం ఉంది, దాన్ని ఎక్కి నువ్వు పరిగెత్తుకుంటూ ఆ గుర్రం పరిగెడితే నువ్వు నీ జయాన్ని చేరుకోగలుగుతున్నావు. ఓ ఏనుగుంది, ఏనుగెక్కి యుద్ధం చేస్తున్నావు, నువ్వు గొప్ప పండితుడివి, నిన్ను ఏనుగెక్కించి గజారోహణ అని ఓ పెద్ద సత్కారం చేశారు. ఓ ఆవు ఉంది, దాన్ని పాలుచ్చుకుంటున్నావు. ఓ ఎద్దుంది, నాగలి దానికి తగిలించి భూమిని దున్నుకుంటున్నావు. సమస్త ప్రాణుల యొక్క వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు. అన్ని ప్రాణుల యొక్క వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నప్పుడు అవి తమ చేసుకున్నటువంటి పాపముల యొక్క ఫలితంగా ఇంకా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తితే తప్ప మనుష్య జన్మలోకి వచ్చి పుణ్యకర్మాచరణము చెయ్యలేవు. నువ్వు మనుష్యునివి కాబట్టి పుణ్యకర్మాచరణం చేసుకోగలుగుతున్నావు. ఇన్నిటిని వాడుకుంటున్న నీకు వాటికి అభ్యున్నతిని కల్పించవలసిన అవసరం లేదా? ఉంది. ఎలా కల్పించాలని అడిగారు. కేవలము దీపము, దీపవైభవము నీకు తెలిసుంటే ఒకెత్తు. నీకు తెలియకపోతే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపంలో తప్పకుండా 2 మాటలు చెప్పాలి. దామోదరమావాహయామి అనాలి, లేదా త్రయంబకమావాహయామి అనాలి. కార్తీక దామోదరుడు అంటారు. దామోదర విష్ణు సంబంధం, త్రయంబక శివ సంబంధం. త్రయంబకుడు అంటే 3 కన్నులున్నవాడు అన్న అర్థమే కాదు. త్రయంబక అంటే త్రయాణం లోకానాం, ఆయన 3 లోకములకు కూడా తల్లి తండ్రి అయి ఉంటాడు కాబట్టి త్రయంబకుడని పేరు. అటువంటి త్రయంబక స్వరూపమైనటువంటి పరమశివుణ్ణి ఆవాహన చెయ్యాలి అక్షత వేసి. ఓ పువ్వో పసుపో కుంకమో వెయ్యాలి దీపం మీద. దామోదరుణ్ణన్నా పిలవాలి, త్రయంబకుణ్ణన్నా పిలవాలి. పిలిచి ఇప్పుడు ఈ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి. ఈ దీపాన్ని పైకెత్తన్నా పట్టుకోవాలి, లేదా నువ్వు ఒక ఎత్తైన ప్రదేశంలోనన్నా ఉంచాలి. అందుకే కార్తీక మాస ప్రారంభం దేంతో అంటే ఆకాశ దీపంతో ప్రారంభం. నిజానికి ఏవి ఆకాశ దీపాలు? మీరు నేను పెట్టక్కర్లేదు. ఆకాశ దీపాలు వెలిగించిన వాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవి ఆకాశ దీపాలు. మరి కార్తీక మాస ప్రారంభం దేంతో మొదలు? ఆకాశ దీపంతో ప్రారంభం. ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంత్రకంగా భగవంతుడి నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని పైకెత్తడానికి చమురో ఒత్తులో ఏవో ఒకటి ఇస్తూ ఉంటారు. అది పైకెత్తుతారు. ఎందుకని? ఇప్పుడు ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణం చేశారు అంటే ఈశ్వరుడికి ఉత్సవం అవుతోందని గుర్తు.